శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో జాతీయ ప్రచార జెండర్ ప్రతిజ్ఞా కార్యక్రమంలో భాగంగా శనివారం ర్యాలీ నిర్వహించారు. వివో ఆఫీస్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సిసి గోపాలకృష్ణ, వివోఏ పద్మావతి, గీతమ్మతో పాటు గ్రామ మహిళా సంఘ సభ్యులు పాల్గొని లింగ సమానత్వం, మహిళా సాధికారతపై నినాదాలు చేశారు. సమాజంలో మహిళల పాత్ర, హక్కుల పరిరక్షణపై అవగాహన పెంచడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. స్త్రీలు చేయవలసిన జెండర్ ప్రతిజ్ఞ. కూతురైనా కొడుకైనా ఇద్దరికీ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటాము. మేము కూతురు కొడుకు అనే తారతత్వము చూపము. సమాన విద్య ఎదుగుదల కోసము కూతురు కొడుకు ఇద్దరికి సమాన అవకాశం కల్పిస్తాము. బాల్య మరియు బలవంతపు వివాహాలను, గృహహింసను మేము కలిసి వ్యతిరేకిస్తాము. మేము మా కొడుకులకు కూడా మహిళలు మరియు బాలికలను గౌరవించే విధానం నేర్పుతాము. మహిళలపైన జరిగే ఏ రకమైన హింస అయినా మేము వ్యతిరేకిస్తాము మరియు సమస్యల నుండి బయటపడిన వారికి న్యాయం చేయడానికి ఎటువంటి వారైనా వదిలిపెట్టాము. సమస్యల నుండి బయటపడిన ప్రతి ఒక్కరిని గౌరవంగా రక్షిస్తాము మరియు ఆమె కథనాన్ని గోప్యంగా ఉంచుతాము. మేము ఎప్పటికీ చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము మరియు ప్రతి ఇంటికి మరియు గ్రామానికి శాంతి మరియు సంఘీభావ సందేశాన్ని వ్యాప్తి చేస్తాము. కూతుళ్ళు కొడుకులకు సమాన ఆస్తి హక్కులు కల్పిస్తాము. రాజ్యాంగం ద్వారా అందించబడిన మానవ హక్కులను మరియు ప్రాథమిక హక్కులు మరియు విధులపై మేము అవగాహన కల్పిస్తాము. బలహీనలను మరియు నిరుపేదలకు అండంగా ఉంటాము. ఈరోజు మహిళలపైన రాజ్యాంగపరంగా రాసిన విషయం ఏమనగా, సమాజంలో ఉన్న స్త్రీలు పురుషుల అడ్డంకులను అధిగమించి జీవనోపాధులు బాగా పనిచేసే సమైక్యలు మహిళలు మరియు గుర్తించేటకు మరియు మహిళా జీవనోపాధులు బలపరచడంలో సమైక్యలు ఎలా కీలకంగా వ్యవహరిస్తున్నాయో అర్థం చేసుకోవడానికి సమైక్యలచే గ్రహించబడి బాగా పనిచేస్తున్న మహిళలను నిర్మించబడుతున్న సమస్యలు సందర్శన చేపట్టడము గురించి